మనకు కనిపిస్తుంది. ఆ యొక్క సందర్భాన్ని మనము ధ్యానం చేసి ఆ వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి సంగతులు మనం నేర్చుకొని అలాగ జీవించి నిత్యత్వాన్ని మనం పొందుకునే హక్కును పొందుకునే వ్యక్తులుగా మనము తీర్చిదిద్దబడదాం. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు గలిలయకు సమీపమున ఉన్నటువంటి బెత్సయిదా అనే పట్టణానికి ఆయన మరొక పర్యాయము అక్కడికి ప్రయాణమై వెళ్ళాడు. గలిలయ సముద్ర ఒడ్డున బెత్సయిదా అనే ఒక పట్టణము ఉంది. ఆ పట్టణానికి యేసు ప్రభువారు వెళ్ళారు. ఈ యొక్క గలిలయ పట్టణం ఎలాంటిదంటే, క్షమించండి, ఈ బెత్సయిదా పట్టణం ఎలాంటిదంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు భయంకరమైనటువంటి మూర్ఖులు, భయంకరమైనటువంటి కఠినత్వం కలిగిన వారు, ఏమాత్రం కూడా దేవునికి చోటు ఇవ్వనటువంటి ప్రజలు వీళ్ళు. మనకి అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 వచనము నుండి మనం చదివితే అక్కడ ఈ పట్టణాన్ని గురించిన ప్రస్తావన యేసు ప్రభువారు నివసిస్తున్నటువంటి ఆ దినాలలో మనం చూస్తాం. పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దించెను. అయ్యో కొరేజానా, అయ్యో బెత్సయిదా, నీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వము గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందుదురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వారవదగిన ఉండునని మీతో చెప్పుచున్నాను. అంటే ఈ యొక్క గలిలయ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఈ బెత్సయిదా పట్టణం ఎలాంటిదంటే దేవుని మాటకు ఏమాత్రం కూడా చోటు ఇవ్వని భయంకరమైన కఠినత్వం కలిగినటువంటి ప్రజలు. ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యములు ఆ పట్టణంలో ప్రభు చేశారు. కానీ ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఏమాత్రం కూడా చలనం లేకుండా, ఏమాత్రం కూడా ఆలోచించకుండా కఠిన హృదయం కలిగి దేవుని యొక్క గొప్ప కృపను నిరర్థకం చేసుకున్నారు. ఆ పట్టణంలోకి యేసు ప్రభువారు మరొక పర్యాయము ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆయనకి తారసపడ్డాడు. ఆయన పేరేంటంటే ఫిలిప్పు. ఈ ఫిలిప్పును యేసు ప్రభువారు కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత ఆ సంతోషాన్ని పట్టలేక తనకి చిన్ననాటి స్నేహితుడైనటువంటి నతానియేలుని ఈ సంగతి ఎలాగైనా చెప్పాలని ఫిలిప్పు నతానియేలు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి మరి ఫిలిప్పు వెళ్ళి, ఇదిగో మనము మోషే క్షమించండి ధర్మశాస్త్ర గ్రంథములో మోషే ప్రవక్తలు ఎవరిన గురించి అయితే వ్రాశారో ఆ మెస్సయ్యని, ఆ యేసయ్యని నేను కనుగొన్నాను, నీ వచ్చి చూడు అని నతానియేలునికి ఫిలిప్పి చెప్తాడు. ఫిలిప్పి చెప్పినప్పుడు నతానియేలు ఆ అంజూరపు చెట్టు క్రింద కూర్చొని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు.
బాగా ధర్మశాస్త్రం తెలిసినటువంటి నతనయేలు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో నుండి రాడు కదా, నజరేతులో నుండి మంచిదేది రాదు కదా, ఆయన పుట్టవలసింది జన్మించవలసింది బెత్లెహేములో నుండి కదా అని మరలా ఫిలిప్ని అడుగుతాడు. ఫిలిప్ అంటాడు, ఆ సంగతి అంతా నాకు తెలియదు, కానీ నేను కనుగొన్న మెస్సైని రక్షకుడిని నీవు కూడా వచ్చి చూడు. ఆయన బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, అందుకే ఆయనకి నజరేతు వాడు అనే పేరు వచ్చింది. అలా ఫిలిప్ చెప్పిన తర్వాత నతనయేలు యేసుక్రీస్తుని దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు నతనయేలును చూడగానే ఒక 2 మాటలు యేసు ప్రభువారు నతనయేలు గురించి చెప్పాడు. ఏమనంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నాడు. రెండోదిగా, ఈయనలో ఏ కపటము లేదని అన్నాడు. బైబిల్లో మనం గమనిస్తే కొంతమందిని గురించి దేవాతి దేవుడే సాక్ష్యం చెప్పాడు. అందులో ఒకరు ఎవరంటే నతనయేలు. మన గురించి మనం సాక్ష్యం చెప్తాం, అది కొంతవరకు నిజం కావచ్చు, నిజము కాకపోవచ్చు. కానీ మన గురించి ఇతరులు చెప్పితే అది కొంత నిజం ఉండొచ్చు, నిజం కాకపోవచ్చు. కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్తే నిజంగా నీవు ధన్యుడువు, ధన్యురాలువు. ఈ భూమి మీద నీకంటే గొప్పవారు ఎవరూ లేరనే సంగతి మనము గ్రహించాలి. ఎప్పుడైతే నతనయేలును చూశాడో వెంటనే యేసు ప్రభు నోట వచ్చిన మాట ఏంటంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని స్వయాన సృష్టికర్తే ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప సంగతి. మన జీవితంలో కూడా యేసు ప్రభు మనల్ని గురించి ఆలోచించినప్పుడు, మనల్ని చూసినప్పుడు ఈ మాట పలకాలి, ఈమె నిజముగా నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పగలగాలి. యోబుని కూడా యేసయ్య దేవుడు చూసి అన్నాడు, ఈయన నాకు ఇష్టమైన వాడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనముని విసర్జించిన వాడు అని దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు. దావీదుని గురించి కూడా మనం వింటాం, ఇతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూస్తే అబ్రహాము గారి గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్తాడు, ఇతడు నా స్నేహితుడు అన్నాడు. కనుక మనుషుల చేత సాక్ష్యం చెప్పటం, మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవటం, అది నిజమవ్వచ్చు కాకపోవచ్చు, కానీ సృష్టికర్త ద్వారా సాక్ష్యం పొందుకోవటం అది నిజము, అది నిజంగా మన జీవితంలో పొందుకున్న గొప్ప భాగ్యమని తలంచాలి. కనుక ఆ సాక్ష్యము పొందటానికి ఈ భూమి మీద ప్రయాసపడాలనే సంగతి మనం గ్రహించాలి. సరే, ఏది ఏమైనా కానీ మొత్తానికి నతనయేలును యేసుక్రీస్తు ప్రభువారు చూడగానే ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పాడు. అది విన్నటువంటి నతనయేలు వెంటనే కంగారు పడ్డాడు, గాబరా పడ్డాడు, తొందరపడ్డాడు. అసలు ఈయన నేను ఎప్పుడు చూడలేదు, నన్ను ఈయన ఎప్పుడు చూడలేదు, నా గురించి ఈయనకి ఎలా తెలుసు, నా గురించి ఇంత వివరంగా ఎలా చెప్పుతున్నాడు, అసలు నా గురించి ఈయనకి ఎవరు చెప్పారు, ఒకవేళ కావాలని నన్ను గొప్ప చేయాలని అలా చెప్తున్నాడా అని కొద్దిసేపు అర్థం కాని పరిస్థితిలో ఆయన నతనయేలు ఉండిపోయాడు. ఇప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి నువ్వు గొప్పవాడు, గొప్పదాని అంటే మనల్ని మనం తడుముకుంటాం. నిజంగా నేను దానికి అర్హుడునా, అర్హురాలనా, నువ్వు అసలు ఏం పాట పాడుతావు అన్నామనుకోండి, ఏం ప్రసంగం చేస్తావంటే నిజంగా దానికి మనము సరిపోయిన వారమా, సరిపడిన వారమని ఒకసారి మనల్ని మనము ఆలోచన చేసుకుంటాం. అయితే అలాగే మరి నతనయేలు కూడా కొద్దిసేపు అర్థం కాలేదు. మరలా తన్మనించుకొని యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, నన్ను గురించి నీకు ఎలా తెలుసు అని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నన్ను గురించి
మీకు ఎలా తెలుసా అని నతనీయేలు యేసు ప్రభుని అడిగాడు. యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఈ ఫిలిప్పు నిన్ను పిలవక ముందే ఈ ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నువ్వు ఇంతకు ముందే అంజూరపు చెట్టు కింద కూర్చొని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నావు కదా, అప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ఫిలిప్పుకి పిలవక ముందే, నీవు నా దగ్గరికి రాకముందే, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. అప్పుడు వెంటనే ఆ మాటకి నతనీయేలు అన్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అని ఆయన యేసయ్య గురించి సాక్ష్యం చెప్పాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను నా అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నానని దేవుడని నమ్ముతున్నావా, లేకపోతే వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావని నీవు నమ్ముతున్నావని నతనీయేలుని యేసయ్య అడిగినట్టుగా మనం చూస్తాం. సరే, అది అలాగ మనం ఉంచితే మొత్తానికి నతనీయేలు అన్నాడు, నీవు నన్ను ఎలా కనుగొన్నావు, నా గురించి నీకు ఎలా తెలుసు అన్నప్పుడు యేసయ్య నోట వచ్చిన మాట, నీవు అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను. ఈ నతనీయేలు ద్వారా మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి మనల్ని దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మనము గ్రహించాలి. 38 సంవత్సరాలు వ్యాధితో యెరూషలేము కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని చూసి బాగు చేశాడు. రాత్రి అంతా చేపలు పట్టి నిరాశలో ఉన్నటువంటి శిష్యులను చూశాడు. మరణకరమైన వ్యాధితో బాధపడుతూ గోడ తట్టు తన ముఖము తిప్పుకొని కన్నీరు కారుస్తున్న హిజ్కియాని చూశాడు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న వేదన, నువ్వు అనుభవిస్తున్న ఒంటరితనం, నీ జీవితంలో వచ్చిన అవమానం, కృంగిపోయిన పరిస్థితులు, నిన్ను అనేక విధాలుగా విసర్జించబడిన స్థితులు, నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చావో, ఎన్నిసార్లు నీరసించిపోయావో, ఎన్నిసార్లు కృంగిపోయావో, ఎన్నిసార్లు భయములో ఉన్నావో, ఎన్నిసార్లు నీకు వచ్చిన పరిస్థితులు తట్టుకోలేక ఎందుకు నాకు జీవితం అనుకున్నావో, నా దేవుడు నిన్ను చూశాడనే సంగతి గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఒక భాగం అయితే, ఇంకొక భాగంలో మనం చూస్తే నువ్వు చేస్తున్న రహస్యమైన పాపాన్ని కూడా చూస్తున్నాడు. నువ్వు ఎవరికి సైలెంట్గా మెసేజ్లు పంపిస్తున్నావో, ఎవరికి తెలియకుండా ఎవరితో చాటింగ్ చేస్తున్నావో, ఎవరికి నేను కనబడలేదని గోడ చాటున దాక్కొని నీ యొక్క వ్యవహారం నడిపిస్తున్నావో, నువ్వు చేసిన మంచి చూస్తున్నాడు, నువ్వు చేసిన చెడు చూస్తున్నాడు. నువ్వు చేసిన మంచికి ప్రతిఫలం ఇస్తాడు, నువ్వు చేసిన చెడుకి కూడా తీర్పులోకి నిలబడతావనే సంగతి గ్రహించాలి. మనుషులకు మరుగై ఉండొచ్చు, కుటుంబీకులకు మరుగై ఉండొచ్చు, సంఘ సభ్యులకు మరుగై ఉండొచ్చు, నీ తల్లిదండ్రులకు మరుగై ఉండొచ్చు, నీ కన్నవారికి మరుగై ఉండొచ్చు, నువ్వు కట్టుకున్న భర్తకి భార్యకు మరుగై ఉండొచ్చు. నిన్ను నన్ను సృష్టించి సమస్తమును ఏలుతున్న దేవునికి ఏది మరుగై ఉండదు. నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావో, ఎక్కడ ఎలా జీవిస్తున్నావో, ఎవరితో ఎలా ఉంటున్నావో, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నావో, నీ స్థితిగతి బాగుగా ఎరిగిన దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ నష్టాన్ని చూస్తున్నాడు, నువ్వు పడుతున్న బాధను చూస్తున్నాడు, నువ్వు చేస్తున్న వేషాలు చూస్తున్నాడు. ఒక దినాన్న దేవుని ఎదుట ఇవన్నీ కూడా నిలబడవలసింది. కానీ నతనీయేలును చూసినప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఇతడు నిజముగా, అబ్బా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. రెండోదిగా, ఇతని యందు ఏ కపటము లేదు. నేను ఎలా తెలుసు అంటే, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే కీర్తనకారుడు అంటాడు నీ గురించి తెలుసు అంట.
ఇంకా పిండముగా ఉన్నప్పుడే, రూపము రానప్పుడే, మాంసము పొదగనప్పుడే, ఎముకలు కూడుకోలేనప్పుడే నీ జాడంతా నా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. కనుక నేను నిన్ను చూశాను అన్నాడు. అన్న తర్వాత ఆయన అంటున్న మాట, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. దేవునికి స్తోత్రం. రెండోదిగా ఈయన అంటున్న మాట, ఈయన నిజముగా, ఈయన యందు ఏ కపటము. ఇది మన జీవితంలో పలికితే అంతకంటే ధన్యత మరి ఏదీ లేదండి. ఈ భూమి మీద ఏం సంపాదించావు, ఎన్ని పనులు చేసావు, ఎంత ఏమేం చేసావు అన్నది ముఖ్యము కాదు. యేసయ్య నోట బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా, నీకు ఇచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నీకోసమే ఈ నిత్య పరలోకమని ఆయన ఆహ్వానం పలికితే నీకంటే గొప్ప ధన్యుడు ధన్యురాలు ఎవరు కూడా లేరు. కనుక మన ప్రయాసం, మన పోరాటం దానివైపు ఉండాలి. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని ఎందుకు అన్నాడు? ఈయన యందు ఏ కపటము లేదని ఏం చూసి దేవుడు అన్నాడు? అది మనము ఆలోచన చేయవలసి ఉన్నది. కనుక నతనీయేలు చూసి ఏమన్నాడంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. నిన్ను నన్ను చూసి లోకం సంగతి అలా పక్కకు పెడితే, దేవుడు నిన్ను నన్ను చూసి ఈమె నిజముగా నా కుమారుడు, ఈయన నిజముగా నా కుమారుడు, నా కుమార్తె ఈమె, వీళ్ళు నిజముగా క్రీస్తును ఎరిగిన క్రైస్తవులు అని మనల గురించి చెప్పగలగాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈమె నిజముగా దేవుని కుమారుడు, ఈమె నిజముగా దేవుని కుమార్తె, ఈయన నిజమైన క్రైస్తవుడు అని మనను గురించి ఈ లోకము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పగలగాలి. పాటలు పాడితే క్రైస్తవుడు అయిపోవు, చర్చికి వస్తే క్రైస్తవుడు అయిపోవు, లేదా పేరు పెట్టుకుంటే క్రైస్తవులం అయిపోం, లేదా కానుకలు ఇస్తే క్రైస్తవులం అయిపోం, కొన్ని మంచి మంచి పనులు చేస్తే క్రైస్తవులం అయిపోం. క్రైస్తవుడు అనగా క్రీస్తు ఎలా అయితే జీవించాడో, క్రీస్తు ఎలా అయితే నడిచాడో, క్రీస్తు ఎలా అయితే ప్రవర్తించాడో, క్రీస్తు ఎలా అయితే మాట్లాడాడో, క్రీస్తు ఎలా అయితే తన జీవితాన్ని లోకానికి చూపించాడో అలాగ నడవటమే క్రైస్తత్వం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు నిజముగా దేవుని పిల్లలు, వీళ్ళు నిజంగా క్రైస్తవులే అని నిన్ను గురించి చెప్పగలిగిన జీవితం మనం జీవించాలి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత, భయంకరంగా హింసించిన తర్వాత, యూదులు రాజా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని హేళన చేసిన తర్వాత, ఉమ్ము వేసి గేలు చేసి హేళన చేసిన తర్వాత, చివరి క్షణంలో దాహం అన్నప్పుడు ఒక సైనికుడు మరి ద్రాక్షరసంతో కలిపిన ఒక చిరంజి ఆయన నోటికి తగిలించినప్పుడు, తండ్రి నా ఆత్మని వీరికి అప్పగిస్తున్నాను, వీరు ఏమి చేయుచున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సైనిక అధికారి అంటున్నాడు, ఇతడు నిజముగా నీతిమంతుడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. మనము ఎంతగా హింసిస్తుంటే, ఇంతగా ద్వేషిస్తుంటే, ఇంతగా తోలనాడుతుంటే, ఇంతగా ఏ తప్పు చేయని ఈయనకి ఇంత ఘోరమైన శిక్ష వేస్తుంటే, కనీసం మాట కూడా మాట్లాడకుండా పై పెచ్చుగా తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు క్షమించి అన్నారంటే ఈయన మామూలు మనిషి కాదు, ఈయన దైవ కుమారుడు, ఈయన నీతిమంతుడు. నిన్ను నన్ను చూసి ఈ లోకములో ఉన్నవారు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈమె నిజముగా క్రైస్తవుడు, క్రైస్తవురాలు, ఈమె దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, వీరు దైవ సంబూతులు అని మనల్ని చూసి చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలుగుతారంటే క్రీస్తులాగా మనం జీవించి, క్రీస్తులాగా మనం నడుచుకొని, క్రీస్తులాగా మనం ప్రవర్తిస్తే ఆ పేరుని, ఆ గొప్ప సాక్ష్యాన్ని మనం కూడా పొందుకుంటాం. ఆమేన్, ఆమేన్.
మనల్ని మనము ఒకసారి ప్రశ్నించుకుందాం. నిజంగా నన్ను ఎవరైనా కనీసం మా మా ఇంట్లోనైనా మా నాన్న నిజమైన క్రైస్తవుడండి. మా అమ్మ నిజమైన క్రైస్తవురాలు. మాలా కాదు మా అమ్మ. మా పిల్లలు మాలా కాదండి, నిజమైన క్రైస్తవులండి వాళ్ళు. మా సంఘ సభ్యులు నాలా కాదు, వాళ్ళు నిజమైన క్రైస్తవులు. వాళ్ళు నిజంగా దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని అడుగుజాడల్లో నడిచిన వారు, దేవుని చిత్తాన్ని జరిగించిన వారు, దేవుని కొరకు దేన్నైనా వదులుకున్నవారు అని మన గురించి సాక్ష్యము చెప్పగలగాలి. ఆమేన్, ఆమేన్. కనుక నతానియేలుని యేసుక్రీస్తు ప్రభువారు చూసినప్పుడు ఆయన పలుకుతున్న మాటలు రెండు. ఒకటేమో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఈమె నిజముగా దేవుని కుమార్తె, ఈయన నిజంగా దేవుని కుమారుడు, వీళ్ళు నిజంగా క్రైస్తవులంటే వీళ్ళండి, క్రీస్తుని ఎరిగిన పిల్లలంటే ఇలా ఉండాలండి వీళ్ళండి అని మనల గురించి చెప్పాలి. మన ఇంటిలోనైనా చెప్పగలగాలి, సంఘంలోనైనా చెప్పగలగాలి, సమాజంలో ఆటోమేటిక్గా నిన్ను చూసి అనేకులు చెప్పగలుగుతారు. ఆమేన్. రెండోదిగా ఆయన అంటున్న మాట ఏంటంటే ఈయన యందు ఏ కపటము లేదు. ఏ కపటము లేదంటే లోపల ఒకటి బయట ఒకటి ఏమి కూడా. ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటే నిజంగా నేను అలాంటి వాడును. ఇప్పుడు మనందరం కూడా ఏమని సాక్ష్యం చెప్తామంటే నేను అందరికంటే మంచివాడినండి, నేను అందరికంటే మంచిదాన్ని నాతో సహా. నీవు నేను మన అంతరాత్మ మన గురించి సాక్ష్యం చెప్పగలదా? మన మనస్సాక్షి ఈమె యందు ఏ కపటము లేదు. ఆమేన్. కపటముతో నడిస్తే ఫలితం ఏంటో తెలుసా? అహితోపేలు అన్నటువంటి ఒక కపటమైన ఆలోచన చెప్పినవాడు ఉన్నాడు. దావీదు దగ్గర పనిచేసినటువంటి ఒక అహితోపేలు. ఆయన ఏం చేశాడంటే ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఈ అహితోపేలును తన రాజ ఆస్థానంలోకి తీసుకొచ్చి తన యొక్క కోటలో మంచి ఉద్యోగం ఇస్తే దాన్ని బట్టి సంతోషించి కృతజ్ఞతగా ఉండవలసినటువంటి ఈ యొక్క అహితోపేలు మెల్లగా కొడుకు దగ్గరికి చేరాడు, సొలొమోను దగ్గరికి చేరి వాళ్ళ నాన్నకి కొడుక్కి మధ్యలో గొడవ పెట్టాడు. కారణం ఏంటి? ఈ అహితోపేలు ఆలోచన. అప్పుడు దావీదు గొప్ప యుద్ధవీరుడు. దావీదు గురించి బైబిల్లో చెప్తే సింహం వంటి వాడంట. ఎలాంటి వాడంట? దావీదు కానీ యుద్ధంకి దిగితే ముందు వెనక చూడడక, అయితే చనిపోవటం లేకపోతే జయమే, అంతే. చిన్నప్పటి నుంచి ఆ పోరాట పెట్టముంది దావీదుకి. సింహం వంటి వాడు. ఈ యొక్క సలహాదారుడు అంటాడు, ఏయ్ మీ నాన్న మామూలుడు కాదు, ఇదిగో అడవిలో ఎలుగుబంటి ఏ విధంగా పిల్లల పోయిన ఎలుగుబంటి ఉంటుందో అలాంటి వాడు మీ నాన్న. సింహం గుండె లాంటి గుండె మీ నాన్నదే, దేనికి భయపడేవాడు కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ యొక్క అహితోపేలు తన దగ్గర ఉన్న సలహాదారుడు తన కుమారుడికి చెప్తాడు. అయితే ఈ అహితోపేలు దావీదు దగ్గర పనిచేస్తూ నమ్మకస్తుడిగా బయటికి కనబడుతూ కాముగా తన కుమారుడైన సొలొమోను పంచన చేరి తండ్రి కొడుక్కి కపటము నడిపిస్తాడు. తత్ఫలితంగా సొలొమోను తన యొక్క ఆలోచన తీసుకోవడం లేదని సంగతి తెలుసుకొని ఒకరోజు వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోతాడు. కపట సహోదరులు చివరికి వచ్చే ఫలితం ఏంటంటే నాశనమే. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన జీవితంలో నష్టమైనా పర్వాలేదు, కొంత ఇబ్బంది అయినా పర్వాలేదు, కొన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి. ఆమేన్, ఆమేన్. ఈయన గురించి, ఈ నతానియేలు గురించి యేసయ్య స్వయంగా చెప్తూ ఉన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. రెండోదిగా ఈయన యందు ఏ కపటము లేదు. ఈ సాక్ష్యం పొందుకోవాలి మనం. క్రీస్తు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, కొన్ని కట్టుబాట్లు మార్చుకున్నంత మాత్రాన, కొన్ని ఏవో మంచి పనులు చేసినంత మాత్రాన
నేను క్రైస్తవుని అని బోర్డు పెట్టుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులు కాదు. క్రీస్తు ఎలా జీవిస్తున్నాడో, క్రీస్తు ఎలా నడుస్తున్నాడో, క్రీస్తు ఎలా ప్రవర్తించాడో అలా జీవించినప్పుడు మనల్ని క్రైస్తవులు అంటారు. దేవునికి స్తోత్రం. హింసించబడి, బాధింపబడి, అవమానించబడి, గేలు చేయబడుతున్నప్పుడు కూడా యేసయ్య అంటున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించంటే అక్కడున్న సైనిక అధికారి అంటున్నాడు, ఇతడు నిజముగా నీతిమంతుడు. మనమైతే ఎన్ని కేసులు పెడతామో, ఎంతమంది లాయర్లు పెడతామో, తప్పు చేస్తామో, సరే అది పక్కకు పెడితే పొరపాటునో గ్రహపాటునో మనలో తప్పు లేదనుకో, ఎంతకైనా వాదిస్తాం మనం. క్రీస్తు లక్షణం అది కాదు, క్రీస్తు మార్గం అది కాదు. నిన్ను హింసించిన వారిని నువ్వేం చేయాలట? నిన్ను హింసించిన వారి కొరకు నువ్వేం చేయాలి? మనం ఏం చేస్తాం? ప్రభువా వాడి సంగతి ఒకసారి చూడు ప్రభువా. నీకు శత్రువులకి భోజనం పెట్టాలి, నీకు కీడు తెచ్చే వారికి మేలు చేయాలి. ఇది నా యేసయ్య మార్గం. నిన్ను ఒక చెంప మీద కొడితే ఆమేన్. కాబట్టి యేసయ్య నతనయేలు గురించి చెప్తూ ఉన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇతని యందు ఏ కపటము లేదు. కనుక నిన్ను నన్ను చూసినప్పుడు ఈమె నిజముగా వీరు నిజముగా క్రైస్తవులు, వీరు నిజంగా దేవుని పిల్లలు. ఏమండి, మందిరంకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారండి, మందిరం అయిపోయిన తర్వాత వాళ్ళ పద్ధతే వేరండి, వాళ్ళ నడవడికే వేరండి, వాళ్ళ జీవిత విధానమే వేరండి. నిన్ను గురించి నా యేసయ్య ఎంత బాధపడుతున్నాడో. అందుకే పేతురు గారు అంటాడు, నువ్వు క్రైస్తవుడని పేరు చెప్పుకున్నందుకు బాధపడకు, దాన్ని బట్టి నువ్వు సంతోషించు. నిజంగా ఆ గొప్ప పేరు నీకు కలిగి ఉన్నందుకు నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. దేవునికి స్తోత్రం. క్రీస్తుకు తగినట్టుగా జీవించు, క్రీస్తుకు తగినట్టుగా నడుచుకో, క్రీస్తుకు తగినట్టుగా ప్రవర్తించు. నిన్ను చూసి నీ కుటుంబంలోనే సాక్ష్యం చెప్పాలి, నిజంగా మా ఆయనండి నిజమైన క్రైస్తవుడు. నీ భార్యను చూసి చెప్పాలి భర్త, నిజంగా నా భార్య నాలాంటిది కాదు, ఆమె నిజమైన క్రైస్తవురాలు. పిల్లలు చూసి తల్లిదండ్రులు చెప్పాలి, ఈమె నిజంగా దేవుని పిల్లలండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక మొదటిది, అంజూరపు చెట్టు క్రింద ఉన్న నతనయేలుని చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. రెండోదిగా, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. మూడోదిగా, ఈయన యందు ఏ కపటము కూడా లేదన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ మాటలో తన గురించి చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ చదవబడిన వాక్యంలోనే ఒక 2-3 విషయాలు మనం గమనించవచ్చు. ఎందుకు యేసు ప్రభువారు నతనయేలు గురించి ఆ సాక్ష్యం చెప్పాడు, ఎందుకు నతనయేలును చూడగానే ఆ మాటలు పలకగలిగాడంటే, మన బైబిల్లో మనం గమనిస్తే ఈ నతనయేలు అంజూరపు చెట్టు క్రింద కూర్చొని దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ ధర్మశాస్త్రంలో ఏదైతే వ్రాయబడి ఉందో, ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పబడి ఉందో, ధర్మశాస్త్రం ఏ విధంగా నడవమని చెప్తూ ఉందో, దాన్ని తూచా తప్పకుండా ఈ నతనయేలు పాటించడానికి పూనుకొని ఇష్టపడి నడుచుకున్నటువంటి నతనయేలు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయులు అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము దేవుని పిల్లలము అని దేవుని ఎదుట, అనేకుల ఎదుట సాక్ష్యం పొందాలి అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క గ్రంథ ప్రకారం ఎవరైతే నడుస్తారో, ఎవరైతే నడవటానికి అలాగ ఇష్టపడతారో, ఎవరైతే అలాగ పూనుకుంటారో, వారిని ఈ సంఘము, సమాజము, ఆకాశమందు ఉన్న దేవుడు చూసి, ఈమె నిజంగా నా కుమారుడు, నా కుమార్తె. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీకు ఒక మాట, ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై మనకి కనిపిస్తాడు. మొర్దెకై ఆ యొక్క సామ్రాజ్యంలో ఉన్న వారు అందరూ కూడా ఆ విగ్రహానికి, రాజుకి, ఆ ప్రతిమకి వంగి నమస్కరిస్తే, అందులో మరి బయటి దేశము నుంచి
చెరగా తీసుకురాబడినటువంటి ఈ మొర్దెకై మాత్రము మొక్కడు, వంగడు. ఏమిరా, అందరూ నన్ను నమస్కరించి గౌరవ మర్యాదలు చేస్తుంటే నువ్వు అసలు ఏమీ పట్టనట్టుగా వెళ్తున్నావు అని హామాను కుట్ర పన్ని రాజు దగ్గరికి ఫిర్యాదు తీసుకొస్తే అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆ మొర్దెకై, నేను యూదుడును కనుక నా దేవునికి తప్ప నేను వేరొకరికి నమస్కరించను, మోకరించను. దేవునికి స్తోత్రం. అంటే నేను చనిపోవటానికైనా సిద్ధమే, కానీ నేను వేరొక వ్యక్తికి నేను నమస్కారం చేయనే. అంటే వారు ధర్మశాస్త్రాన్ని ఎంత తూచా తప్పకుండా వారి యొక్క పాటించడానికి వారు పూనుకున్నారో ఆ మాటను బట్టి మనము గమనించవచ్చు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయితే ఆయన అడుగు జాడల్లోనే నడుస్తావు, ఆయన చెప్పినట్టుగా జీవిస్తావు. ఆయన ఎలాగా నిన్ను నీ ప్రవర్తించమంటే అలాగే ప్రవర్తిస్తావు. నీ ఇష్టము లేకపోతే లోకానుసారంగా నువ్వు జీవించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడవు. కనుక ఈ యొక్క నతానీయులను యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, మొదటగా ఆయన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా చూస్తే ఈ యొక్క ఇశ్రాయేలీయులు యూదులు మరి వాళ్ళ యొక్క దేశంలో ఎక్కువగా ఈ అంజూరపు చెట్లు అలాగే ఒలివ చెట్లు అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఈ అంజూరపు చెట్లు అంట ఎక్కువగా గుబురిగా ఉండి ఆకులు ఎక్కువగా ఉండి చాలా చల్లగా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క దేవుణ్ణి ఎరిగినటువంటి యూదులు ఇశ్రాయేలు ఏం చేస్తారంటే ఆ అంజూరపు చెట్టు కిందకు వచ్చి లేకపోతే ఆ ఒలివ చెట్టు కిందకు వచ్చి వారిని సృష్టించిన సృష్టికర్తని ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఎక్కడ చూశాడండి ఈయన్ని? నతనీయులు ఎక్కడ చూశాడు? అంజూరపు చెట్టు కింద నతనీయులు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ మోషే ధర్మశాస్త్రము, మోషే ప్రవక్తలు ఏదైతే చెప్పారో దాన్ని పఠిస్తూ ఉన్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. కనుక యేసయ్య హృదయ రాశములు ఎరిగిన దేవుడు కనుక ఆయన ఏమన్నాడు చెప్పండి? కనుక నీవు నిజముగా ఇశ్రాయేలీయుడువు, తర్వాత నీ యందు ఏ కపటము లేదు. ఎందుకు అన్నాడంటే, మొదటగా ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించే వ్యక్తి, రెండోదిగా ప్రార్థన చేసే వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ రెండు మాటల వలన రెండు రకాల సాక్ష్యాలు తను పొందుకున్నట్టుగా చూస్తాం. అలాగే మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసిన తర్వాత ఆయన ఆరోహణం అవ్వకముందు ఎవరికి శిష్యులు కనబడినప్పుడు పేతురు కొంతమందిని తీసుకొని చేపలు పడదామని మరి సముద్ర తీరానికి వస్తాడు. అందులో ఎవరున్నారంటే నతనీయేలు కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక పక్క యేసుక్రీస్తు ప్రభువారు ఏమైపోయారో అని అయోమయంలో ఉన్నప్పటికీ, మరొక ప్రక్క శిష్యులు ఎక్కడ కనబడినా చంపాలి అన్నటువంటి ఆ వాతావరణం ఆ చుట్టుపక్కల వారు గ్రహించినప్పటికీ, కానీ నతనీయులు మాత్రం దేవుని ఎరిగిన ప్రజలతో అన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా తన ప్రజలతో ఉండటానికి ఇష్టపడ్డాడు, కానీ మరి వేరేగా ఉండటానికి తను ఇష్టపడలేదు. ఆ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నతనీయులను చూడగానే ఏమన్నాడంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఈయన యందు ఏ కపటము లేదు. ఆమేన్. అంటే కష్టాల్లో నష్టాల్లో కూడా నతనీయులు ఎవరితో ఉన్నాడు? దేవుని ప్రజలతో ఉన్నాడు. దేవునితోనే ఉండటానికి ఇష్టపడ్డాడు. అయ్యో ఎవరో చంపుతారని, ఏదో కష్టం వస్తుందని, నష్టం వస్తుందని విడిచి పారిపోలేదు. మా గురువునే సిలువేశారే, ఇక మమ్మల్ని కూడా చంపరని గ్యారంటీ ఏంటి అని ఎక్కడో దాక్కోలేదు. దేవుణ్ణి ఎరిగినటువంటి శిష్యులతోనే తను కూడా ఉండటానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈయన యందు ఏ కపటము లేదు. అమ్మ వినండి అమ్మ, ఏ కపటము కూడా లేదు. మనకి కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువ కనబడతామా? సుఖంగా వచ్చినప్పుడా? దేవునికి స్తోత్రం. అన్నీ బాగుంటే ఆమేన్. కానీ నతనీయులు మాత్రం కష్టములో కూడా నష్టములో కూడా చంపే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుని శిష్యులతోనే ఉండటానికి ఇష్టపడ్డాడు. కనుక యేసుక్రీస్తు ద్వారా అట్టి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు నేను, నిన్ను నన్ను చూసినప్పుడు నిజంగా వీరి దేవుని పిల్లలే,
నిజమైన వీరు క్రైస్తవులు, నిజమైన యేసు ప్రభు భక్తి కలిగినటువంటి వ్యక్తులని మనల గురించి సాక్ష్యం చెప్పగలగాలి. అలాంటి సాక్ష్యము పొందుకునే జీవితం మనము జీవించాలి. అలా జీవించినప్పుడు నువ్వు ఎన్ని పాటలు పాడినా, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, లేకపోతే ఎంత భక్తి బాహ్యంగా ప్రదర్శించినా, లేకపోతే అందరికీ కనబడాలని నామకార్థంగా జీవించినా ఏ ప్రయోజనము ఉండదనే సంగతి మనము గ్రహించాలి. అంతరంగాన్ని చూసే దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలు బాహ్య రూపాన్ని చూస్తారు, ప్రజలు నీకు బయట ఉన్నటువంటి పరిస్థితిని చూస్తారు, కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త నీ అంతరంగంలో ఏముందో చూస్తాడనే సంగతి మనము గ్రహించాలి. నీ అంతరంగంలో లేకపోతే నీ లోపల దేవుడు చూసినప్పుడు నువ్వు దేవుని ఎదుట ఎలా ఉండాలంటే, ఈమె నిజంగా ఇశ్రాయేలీయుడే, ఈమె నిజంగా ఏ కపటము లేదు అన్నటువంటి జీవితము మనం జీవించాలి. ఈ మాటలు విన్నప్పుడు నిజమే నేను అలా ఉన్నాను అని నీకు అనిపిస్తే నువ్వు ధన్యుడు ధన్యురాలు. లేదు, నిజంగా నన్ను చూసినప్పుడు కనీసం నా ఇంటి వారు కూడా ఏమి క్రైస్తవుడు, ఏమి క్రైస్తవురాలు, నా భార్య మందిరానికి వెళ్తుంది కానీ ఏం ఉపయోగం లేదు అని నీ మనసులో, నీ భర్త మనసులో, లేకపోతే భార్య మనసులో ఈయన మందిరానికి వస్తాడు కానీ ఏం మార్పు లేదు, లేకపోతే నా పిల్లలు చూసినప్పుడు, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు చూసినప్పుడు, లేకపోతే ఈ సమాజం చూసినప్పుడు నిన్ను నిజంగా ఇశ్రాయేలీయుడు, నిజంగా వీరు దేవుని పిల్లలు, అసలు నిజంగా క్రైస్తవులు అంటే ఇలా వీళ్ళు క్రైస్తవులంటే అని మనల గురించి సాక్ష్యం మనము పొందుకోవాలంటే అలాగ మనం నడుచుకున్నప్పుడే పొందుకుంటాం. అంతకంటే ధన్యకరమైన జీవితం ఈ భూమి మీద ఏదీ లేదనే సంగతి మనం గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3 విషయాలు. అంజూరపు చెట్టు కొందన్న నతనీయులను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ నష్టాన్ని చూస్తున్నాడు, నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు, నీ దుఃఖమును చూస్తున్నాడు. అదే టైంలో నువ్వు రహస్యంగా చేస్తున్న నీ వేషాలు కూడా దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ భర్తకు తెలియకుండా కనుమబ్బు కలుగు చేసి చాలామంది ఒక దగ్గరే పడుకొని చాలా సీక్రెట్గా మెసేజ్లు, చాలా సీక్రెట్గా ఎవరితోనే చాటింగులు, దేవుడికి తెలియదు అనుకోకు. నువ్వు తల్లి గర్భంలో రూపింపబడకముందే నీ సంగతి అంతా ఆయనకి తెలుసు. నీ మంచి తెలుసు, నీ చెడు తెలుసు, నీ యొక్క బాధ తెలుసు, నీ సుఖము తెలుసు. నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటే బలా నమ్మకమైన దాసురాలు అనిపించుకుంటావు. ఒకవేళ ఎవరికి తెలియదు ఏం కాదని నువ్వు రకరకాలుగా నువ్వు జీవిస్తే ప్రకటన గ్రంథం ప్రకారం అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉండనివ్వు, అన్యాయం చేయవాడు అన్యాయం చేయనివ్వు, ఇదిగో అబద్ధాలు ఆడవాడు ఇంకా అబద్ధాలు ఆడనివ్వండి, తిరిగినోడిని తిరగనివ్వండి, వదలండి. ఎంతవరకు తిరుగుతాడో తిరగనివ్వండి. ఒకరోజు బుద్ధి వచ్చినప్పుడు, తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వస్తుంది. ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో అదే చెప్తున్నాడు. అన్యాయం చేయని వాడు ఇంకా చేయనివ్వండి, తిరిగిన వాళ్ళు ఇంకా తిరగనివ్వండి, వేషధారకున్నవాడు ఇంకా వేషధారకుండండి, దేవుని భయం లేనివాడు భయం లేకుండా బ్రతుకు. ఒక రోజునే దానికి ప్రతిఫలం నువ్వు చూస్తావు. కనుక ఆ పరిస్థితి రాకముందే దేవుని హెచ్చరిస్తున్నప్పుడు నీ హృదయాన్ని ఆయన తట్టు తిప్పుకు. కనుక మొదటగా నన్ను ఎప్పుడు చూసావంటే అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను. అది మొదటిది. రెండోదిగా ఆయన చూడగా ఆయన అంటున్నమాట, అమ్మా వినండి అమ్మా, రెండోది ఆయన అంటున్నమాట, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. అబ్బా, ఈమె నిజముగా నిజమైన క్రైస్తవులు. మూడోదిగా ఆయన ఏమంటుందంటే ఈయనలో ఏ కపటము కూడా. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఇలా చెప్పడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఈయన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. ధర్మశాస్త్రంలో ఏముంది? ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా నడవాలో, ఎలా నడవకూడదో అందులో క్లుప్తంగా ఉంది. అంటే ఈ బైబిల్ని ఎవరైతే అనుసరిస్తారో యేసును అనుసరించిన వారుగా వారు ఉంటారు. కనుక వారి గురించి నా యేసే చెప్తున్నమాట, వీరు నిజముగా క్రైస్తవులే. రెండోదిగా ఆ అంజూరపు చెట్టు కింద ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథములో మోషే ప్రవక్తలు వ్రాసినటువంటి ఆ మెస్సయ్యని మేము ఎప్పుడు చూస్తాం, ఆ మెస్సయ్యని ఎప్పుడు కనుక్కుంటాం,
ఆ మెస్సయ్య ఎప్పుడు వస్తాడని ఆ రాకడ కొరకు ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉన్నాడు. మూడోదిగా శిష్యులతో పాటు చెల్లాచెదురైపోకుండా పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పటికీ, వారి గురువునే సిలివేసినప్పటికీ, అందరూ చంపాలని చూసినప్పటికి కూడా యేసుక్రీస్తు శిష్యులతోనే ఉన్నాడు. అంటే మనం కష్టములో దేవునితో ఉంటే మనకు మేలు కలుగుతుంది. కానీ చాలామంది కష్టాల్లో ఉండరండి, నష్టాల్లో ఉండరు. మనకు అన్నీ బాగున్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు. ఆమేన్. మనకు అన్ని వసతులు అన్నీ బాగున్నాయి అనుకో, మనకి ఎంతమంది స్నేహితులో తెలియదు. మనం బాగా దిగజారిపోయినప్పుడు, మన పరిస్థితులు అధ్వానంగా తయారైనప్పుడు మనతో ఒక్కరు ఉండరు. కానీ ఈ నతనీయులు మాత్రం కష్టంలో ఉన్నాడు, నష్టంలో కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గడికి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి యేసయ్యని చూసి ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఈయన యందు ఏ కపటమో లేదు. ఆ గొప్ప సాక్ష్యం మనం పొందుకుంటే ఈ భూమి మీద దానికంటే గొప్పది ఏది కూడా లేదు. ఒకవేళ నిజమే ఈ మాటలు చెప్పినప్పుడు నా జీవితం అలా లేదు, నా కుటుంబ పరిస్థితి అలా లేదు అని నీకు అనిపిస్తే, ఈరోజే నీ యొక్క పొరపాటు, నీ తప్పిదాన్ని నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను నీవు చూసినప్పుడు, ఈ లోకం చూసినప్పుడు ఈమె నిజముగా క్రైస్తవుడు, క్రైస్తవురాలు అనే పేరు పొందుకునేటట్లుగా నా జీవితాన్ని తీర్చిదిద్దండి అయ్యా. ఈయన యందు ఏ కపటము లేదు, ఈయన చాలా నీతిమంతుడు, నీతిమంతురాలని ఆ గొప్ప సువాసనగా నేను మార్చేటట్లుగా అట్టి జీవితం నాకు ప్రసాదించండి అయ్యా అని యేసయ్యను మనం అడిగితే, నా యేసయ్య మనకు సహాయం చేసి అటు రీతిగా మనం నడిపించడానికి దేవుడు కృప చూపుతాడు. ఒకవేళ లేదు నేను ఇలాగే నడుస్తానంటే, ఒక దినాన్న నువ్వు తీర్పులో నిలవబడవలసిన పరిస్థితి ఉంటుందని గమనించాలి. మనం స్టార్టింగ్లో ఒక మాట చెప్పాం. ఈ గలిలయ ప్రాంతము, ఈ గలిలయ సముద్రమున బెత్సయిదా అనే పట్టణము ఉంది. వీరు ఎలాంటి వారంటే దేవుని ఎన్నో అద్భుతాలు చూశారు, దేవుని గొప్పతనం చూశారు, కానీ వారిలో ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు. కనుక యేసయ్య ఒకరోజు అంటున్నాడు, అయ్యో కొరేజన, అయ్యో బెత్సయిదా, నీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాను, కానీ నీవు కొద్ది కూడా మార్పు పొందలేదు. నీ గతి సీదోను గతి కంటే నీది గతి భయంకరంగా ఉంటుందని యేసుప్రభు వాడు ఏడ్చినట్టుగా మనం చూస్తాం. కనుక పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడే, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడే, నిజమే ప్రభువా నా జీవితం అలాగ తీర్చిదిద్దండి, సహాయం చేయండి అని మనం అడిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు సహాయం చేసి అటు రీతిగా మనల్ని అందరినీ కూడా నడిపించును గాక. మనందరం కూడా నిలువు మోకల మీదకి వద్దాం. దానికి ముందుగా మనము బల్లారా